యేసునామమున మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క వాక్య సందేశం వింటున్న యేసుక్రీస్తు అభిమానులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం నుండి చూసినప్పుడు అక్కడ మరి అపొస్తలుడు అని పిలువబడుతున్న పౌలు మరి శీల వీరు స్వార్థ ప్రకటించడానికి ప్రయాణమై లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చారు. అంతకుముందు పౌలుతో బర్నబా ఉండేవాడు. బర్నబా పౌలుతో స్వార్థ విషయంలో చాలా సహకారంగా ఉన్నాడు. వారిద్దరూ ఒక వ్యక్తి విషయమై మరి వారికి వాదన కలిగి మరి మార్క్ అనే వ్యక్తిని వెంట తీసుకుని వెళ్ళాలని అతన్ని కూడా బలపరచాలని బర్నబా పౌలుతో చెప్పినప్పుడు పౌలు అతన్ని ఇష్టపడలేదు. ఒక వ్యక్తి ద్వారా వీరిద్దరూ మరి దేవుని యొక్క సేవకులు వేరైపోతారు. బర్నబా కుప్రాకు తిరిగి మరి మార్కును వెంట పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ పౌలు మరి శీలను తీసుకుని స్వార్థ ప్రకటించడానికి వెళ్తాడు. ఈ అధ్యాయంలో చూసినప్పుడు అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో కొన్ని ప్రాంతాలకు వీరు వెళ్ళాలని అనుకుంటారు, దేవుని స్వార్థ ప్రకటించాలని. అయితే అక్కడ వారు అనుకున్న ఆలోచన ఆటంకము కలుగుతుంది దేవుని పరిచర్య కోసం. అంటే ఎవరికైనా దేవుని స్వార్థ ప్రకటించాలి కదా, దేవుని మాటలు యేసు ప్రభు రక్షణ అందరికీ కావాలి అని మనకు అనిపిస్తుంది. యేసు ప్రభు చెప్తున్న బూదిగంతముల వరకు మీరు వెళ్ళి నా స్వార్థ ప్రకటించండి, నాకు శిష్యులుగా ఉండండి అని యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి చెప్తారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది అయితే ఇంకొక విషయం, మరి అక్కడ అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం చూసినప్పుడు మరి దేవుని అనుమతి లేకుండా దేవునికి అక్కడ అది ఆ ప్రాంతము అప్పటికి ఆ సమయానికి అవసరం లేదు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలని అనుకున్నది అది ఆటంకం కలుగుతుంది. మరి దేవుడు వద్దని చెప్పినప్పుడు ఆగాలి. మరి పౌలు ఆసియా పట్టణంలో మరి వెళ్ళి సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. కానీ మరి అక్కడ దేవుడు ఆప్ చేస్తాడు, అంటే పరిశుద్ధాత్ముడు ఆప్ చేసాడని రాయబడింది. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, యేసు ప్రభు అంటే ఎవరు అని అనుకోవడానికి లేదు. యేసులో నుండి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ అనే ఒక వరము, పరిశుద్ధాత్మ అనే ఒక ఆత్మతి, అదొక శక్తి. జ్ఞానంలోను మరి దేవుని యొక్క మార్గంలో నడవడంలోను మనలను ఆయన చిత్తానుసారంగా నడిపించి ఇంతకుముందు దుర్నీతి పరులుగా దుర్మార్గులుగా ఉన్న మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడమే ఈ పరిశుద్ధాత్మ యొక్క పని. మరి దాన్ని పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకు ఆలోచన చెప్పేవాడుగా ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ వారికి ఆటంకపరిచాడు. అంటే మరొక ప్రాంతం ఎంచుకుంటారు, అది కూడా దేవుడు ఆటంకపరిచాడు. పరిశుద్ధాత్మ ద్వారా వారు తెలుసుకుంటున్నారు. కాబట్టి దాని యొక్క ప్రత్యేకత, దాని ద్వారా ఎంతో మరి అంటే యేసుక్రీస్తు కోసం మనం చూస్తున్నాం. ఆయన బాప్తిసం పొందిన తర్వాత యోహాను ద్వారా బాప్తిసం పొందాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా తర్వాత అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ మరి పావురము వలె శరీరాకారంతో వచ్చిందండి. పావురం వలె దిగి వచ్చింది. అంటే పావురం వచ్చిందని రాయబడలేదు, కానీ పావురము వలె, పావురం ఆకాశం నుండి మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అది తన రెక్కలు చాపుతుందో, ఏ విధంగా అది భూమి మీదకి వస్తుందో ఆ ప్రకారం వచ్చింది. పావురం భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ కోడి పిల్లలు కానీ అక్కడ ఏదైనా హానికరమైన మరి ఏదో ఒక పక్షులను అది పట్టుకుని వెళ్ళదు. కానీ గ్రద్ద చూసినప్పుడు అది ఆకాశం నుండి చూసి అది వచ్చే విధానం చూసినప్పుడు అది పైనుండి దిగి వచ్చినప్పుడు రావడంతోనే ఏదో ఒక ప్రాణాన్ని పట్టుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది, ఏదో ఒక జీవిని చంపి తన ఆహారంగా తినాలనుకుంటుంది. అలాగొచ్చి గోర్లతో ఆ యొక్క పక్షులను కానీ కోడి పిల్లలను కానీ పట్టుకుని వెళ్ళిపోతుంటాయి. మరి పావురం అనేది నిష్కపటమైనదని వ్రాయబడింది. పావురం కోసం ఆలోచిస్తే అది యేసుప్రభు చెప్తాడు, మీరు పావురం వల్ల నిష్కపటులై ఉండండి అంటే, పాముల వల్ల వివేకం కలిగి ఉండమంటున్నారు. అయితే పాము మంచిదని చెప్పడం లేదు. అయితే దానికి కూడా దాని ద్వారా మనుషులకు అపాయం, మరణం అధికరించినప్పుడు కలిగినా సరే దానిలో కూడా ఒక తెలివి ఉంది. ఆ తెలివిని మీరు గ్రహించాలంటున్నారు. పావురము వలె నిష్కపటముగా, కపటము లేని వారుగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క నీతిగా జీవించడం అంటే మరి దుర్నీతిలో బ్రతికి మరి దేవుని పేరు చెప్పి కపటమైన పనులు, దుర్నీతి పనులు చేయమని కాదు. మరి యోధ యేసుప్రభుని ముద్దు పెట్టుకుంటాడు, బోధకుడు నీకు శుభం అని చెప్పి ఆమెను అప్పగిస్తాడు. అయితే అది నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన ఆత్మ కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మలో ఎన్ని గొప్ప లక్షణాలు, ఇంకా అనేకమైన మన
గొప్ప మార్గాలు మనకు ఉపయోగపడే తెలుసుకోవచ్చు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా పౌలు అనేది శీలలు ఆసియా పట్టణం కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించకుండా దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే అక్కడ చెప్పకూడదు, చెప్తే వారికి ఒక శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో నుండి వారు బయటపడడం చాలా కష్టం. దేవుని పేరు చెప్పి సువార్త ప్రకటించి ఆయన నన్ను విడిపించలేదు కాబట్టి దేవుని పేరు మీద చనిపోయాను అని నీ విషయమై నీవు చింతించవలసిన అవసరం లేదు. లేదంటే నీ కుటుంబ సభ్యులు, నీ భార్య, నీ బిడ్డలు నీవు నమ్మిన దేవుని బట్టి వారు నష్టపోయామని బాధపడకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తన మనుషులను తను ఆరాధించేవారు ఆ విధంగా చనిపోవాలని ఆయన కోరడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే మనుషులు కూడా వాళ్ళు కూడా అనుకుంటారు నరకంలో అగ్నిలో మమ్మల్ని విసిరేస్తారు. ఈ ప్రాంతంలో నెబుకద్నెజరు అనే రాజు ఆ విగ్రహం నిలబెట్టాడు, 60 అడుగుల ఎత్తు, బంగారంతో చేశాడు. దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. దానికి మ్రొక్కని వారు ఆ బబులోను దేశంలో యూదులు కూడా ఉన్నారు, చెరపట్టబడిన యూదులు. బబులోను దేశం ప్రజలు ఉన్నారు, ఎవరైతే దానిని ఆరాధించారో అటువంటి వారిని తీసుకెళ్ళి మండుచున్న అగ్నిగుండంలో విసిరేస్తారు. అలా ఎవరు పడలేదు, కానీ ఎవరు పడ్డారంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినారు. అది నడిపించబడిన వ్యక్తులు దేవుని యొక్క జ్ఞానంతో ఆ బబులోను దేశంలో న్యాయాధిపతులుగా దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు. ఇంకా దేవుని యెహోవా దేవుని ఆరాధించేవారు, నీతిమంతులు అనేవారు అగ్నిలో వేయబడ్డారంట. అయితే వాళ్ళు వేయబడ్డారు, కానీ దేవుడైతే వారిని మరణానికి అప్పగించలే. ఆ అగ్నిగుండంలో కాలి బూడిదైపోవాలి, కానీ దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దూత వారితో సంచారం చేసింది. వారిని విసిరినప్పుడు కాళ్ళు చేతులు కట్టి విసిరేశారు. వాళ్ళు బంధకాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఎటువంటి హాని లేకుండా తిరుగుతున్నారు. నెబుకద్నెజరు అనే రాజు చూసి ఆశ్చర్యపడ్డాడు. వారిని బయటకు తీయమని ఆజ్ఞాపించాడు. వారిని పరీక్షించి చూసినప్పుడు వారికి అగ్ని వాసన కూడా తగలలేదు. వాళ్ళ వస్త్రాలు కాలలేదంటే వారి తల వెంట్రుకలు కాలలేదు. ఎందుకంటే దేవుడి ఆత్మ వారితో ఉంది, దేవుడి పరిశుద్ధాత్మ వారిలో ఉంది. ఇంకా వారు కావాలని వారు ఇప్పుడు మేము అగ్నిలో పడతాం, అయినా సరే మేము బ్రతికి వస్తామని చెప్పలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము నీవు నిలబెట్టిన బొమ్మకు ఆరాధన చేయము, మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షిస్తాడు. అంటే ఈ శోధన వారంతటి వారు తెచ్చుకునేది కాదు, శత్రువు ద్వారా, ఆ రాజు ద్వారా నిర్ణయించబడింది. అయితే దేవుడు వారిని ఆశ్చర్యకరంగా బయటకు తీసుకొచ్చాడు. తర్వాత నెబుకద్నెజరు రాజు కూడా మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి వారిని సన్మానించి కనపరుస్తాడు. ఆ దేవుని కోసం సాక్ష్యము ఆ బబులోను దేశంలో వారి ద్వారా బయటకు వెళుతుంది. హల్లెలూయా. ఈ విధంగా మనము దేవుని ద్వారా శ్రమ పడడానికి దేవుడు మనల్ని నిర్ణయించలేదు. శ్రమపడి సువార్త ప్రకటించి ఎవరి ద్వారా గాయపరచబడాలి, లేదంటే అక్కడ మన దేవుని మాటలు ప్రకటించినప్పుడు చనిపోవాలని దేవుడు ఎప్పుడు యేసుప్రభు చెప్పడు. కొన్నిసార్లు యేసుప్రభు సువార్త ప్రకటించినప్పుడు యూదులు అనేకులు శాస్త్రులు పరిశీలు ఆయన్ని చంపాలని హింసించాలని ప్రయత్నిస్తే అక్కడ బైబిల్లో రాయబడింది ఆయన అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయన సమయం వచ్చే వరకు అది తప్పకుండా యేసుప్రభు చనిపోవాలా, కానీ ఆ సమయం అనేది రావాలి. అది యేసుప్రభు చనిపోయి తిరిగి లేవాలి. అలాగే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అందరూ మనం యేసుప్రభులాగా ప్రాణం పెట్టి ప్రాణం తెచ్చుకునే శక్తి మనకు లేదు. కాబట్టి దేవుడి ఆత్మ ద్వారా, ఆయన ఆలోచన ద్వారా ప్రార్థించినప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటో, చేయకూడని పనులు ఏంటో అవి మనకు తెలియజేయబడతాయి. అప్పుడు మనం కొన్ని పనులు చేసి నష్టపోవడం కంటే ఆ దైవ జ్ఞానం ద్వారా ముందుగానే తెలుసుకొని మనం సంతోషించి ఇతరులకు మన ద్వారా మేలు కలిగే విధంగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ ప్రదేశంలో చూసినప్పుడు పౌలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని ప్రదేశాలు సువార్త ప్రకటించడం మానుకున్నాడు. తర్వాత మాసిదోనియా దేశానికి వెళ్ళారు. అక్కడ వారు తెలుసుకుంటున్నారు అంటే రాత్రిపూట కలలో దేవుడు అతనికి తెలియజేస్తున్నాడు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మాసిదోనియా దేశానికి సంబంధించిన వ్యక్తి. అతడు వచ్చి చెప్తున్నాడు, మాకు సువార్త ప్రకటించింది, మేము బంధకాల్లో ఉన్నాం, మాకు సహాయం చేయండి అని. అతని యొక్క పరిస్థితి ఏంటో ఆ దర్శనంలో కలలో పౌలు చూశాడు. తర్వాత అతడు ఆ ప్రదేశాన్ని వెళ్ళడానికి సిద్ధపడి శీలా పౌలు వెళ్ళారు. అయితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరచలేదు. అక్కడ వారు దేవుని యొక్క సువార్తను అందించారు. దేవుని యొక్క పని అక్కడ జరిగింది. హల్లెలూయా.
మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది మనకు అవసరం. అది మనతో ఉన్నప్పుడు ఒకవేళ మనకు లేకపోవచ్చు, లేకపోతే అది లేదని అలాగే ఉండాలని కాదు. ఆయన వాగ్దానం బట్టి మరి అంత్య దినంలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్నప్పుడు ఎన్ని ఉపయోగాలు, ఎన్ని లాభాలు దాని ద్వారా ఉన్నాయా అని మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ఆ ప్రాంతంలో మరి లుస్త్రా అనే పట్టణానికి వచ్చారు. లుస్త్రా అనే పట్టణానికి వచ్చి అక్కడి నుండి మరి ఆసియా పట్టణంలో అక్కడ కూడా మరి వారి సువార్త ప్రకటించలేదు. కానీ ఈ అపొస్తలుల కార్యం 16 చూసినప్పుడు ఈ మాసిదోనియా దేశానికి వచ్చి అక్కడ మొదటిగా ఒక స్త్రీ మరి రక్షణ పొందుతుంది. ఆమె పేరు మరి లూదియా అనే ఒక స్త్రీ వచ్చి దేవుని యొక్క మాటలు వినాలని మరి ఆమె దేవుని విషయంలో ఆసక్తి కలిగిన స్త్రీ. మరి యేసు ప్రభు కోసం ఆమె విన్నది. ఆమె ధర్మశాస్త్రంలో యూదుల కోసం కూడా అనేక విషయాలు తెలుసుకున్నది. కానీ యేసుక్రీస్తుని అనుసరించాలనే ఆశ ఆమెలో ఉంది. పౌలు ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలుపెట్టాడో అప్పుడు ఆమె వాక్యంలో రాయబడిన ఆమె హృదయము తెరవబడిందంట. హల్లెలూయా. ఆమె హృదయం తెరవబడి ఆమె దేవుని యందు విశ్వాసం వచ్చింది. పౌలు చెప్పే మాటల యందు విశ్వాసం వచ్చింది. ఆమె విశ్వాసం ఉంచడం ద్వారా ఆమె కుటుంబం రక్షింపబడిందంట. కొన్నిసార్లు కొంతమంది రక్షణ స్త్రీల ద్వారా కలుగుతుంది. ఎందుకంటే మగవాళ్ళు దేవుని విషయంలో ఆసక్తి లేనప్పుడు, లేదంటే కొన్నిసార్లు వారి వ్యాపార పనులు ఉండొచ్చు, వారి యొక్క ఉద్యోగం విషయమై మరి దేవుని యొక్క ఆలోచన వారిలో అంతగా ఉండకపోవచ్చు. అయినా సరే కుటుంబంలో ఎవరో ఒకరు దేవుని యొక్క పని విషయమై, దేవుని యొక్క మార్గము, ఆ దేవుని భయం కలిగి ఉండాలని అనుకుంటే మరి భార్య చేయవలసిన పని ఇక్కడ లూది అనే స్త్రీ ఆమె తను రక్షణ పొందడమే కాదు, తన భర్తను, తన కుటుంబ సభ్యులందరికీ కూడా మరి దేవుని యందు విశ్వాసం అంటే ఏంటో తెలియజేసింది. మరి వారికి రక్షణ మార్గం ఆమె పొందుకుని మరి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించింది. పౌలుని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు పౌలు శీల అక్కడ కొన్ని దినాలు ఉండి మరి వారికి దేవుని యొక్క మార్గం బోధిస్తారు, రక్షణ మార్గం తెలియజేస్తారు. అలాగే ఆ కుటుంబం అక్కడ రక్షించబడింది. కాబట్టి మరి ఇదంతా కూడా మరి మొదట మనం చదువుకున్నట్లు పరిశుద్ధాత్మ బోధించిన ప్రకారం మరి పౌలు నిర్ణయం తీసుకున్నాడు. అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు తిరిగి స్వార్థ చేయాలని మొదట అనుకున్నాడు పౌలు. కానీ అక్కడ జరగలేదు, దేవుడు అనుమతి ఇవ్వలేదు. మనం స్వార్థ ప్రకటించాలి, ప్రార్థించాలని ఆశ మంచిదే, కానీ మనకి కూడా దేవుడు కొన్ని పరిమితులు పెడతాడు. అన్ని ప్రదేశాల్లో చర్చి కట్టేయాలి, లేదంటే అక్కడ అనేకులు బాప్తిస్మం ఇవ్వాలంటే అది మనం అనుకుంటే కాదు. దేవుని యొక్క మరి ఆయన సమయం వచ్చే వరకు కొన్నిసార్లు మన ద్వారా అది జరగదు, వేరే వ్యక్తి ద్వారా అది జరుగుతుంది. వేరే మనుషులు ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటించి ఆ మనుషులను రక్షించడానికి దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి మనకు నిర్ణయించిన సమయం ఆ దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి మనము దేవుని ఆత్మ ద్వారా నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలని తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు మనలో మరి అద్భుతాలు జరిగిస్తాడు. మన ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంది. మనము ఇతరులకు పరలోక రాజ్యం, ఆ యేసు ప్రభు ఒక నిత్య జీవాన్ని పరిచయం చేసేవారుగా ఉంటాం. ఈరోజు ప్రార్థించింది, మీరు తీసుకున్న నిర్ణయాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు విఫలమవుతున్నాయి? మీరు అనుకున్న అన్నిటిలో వెళ్ళిపోయి ఏదో చేయాలనుకుంటావు, కానీ మరి దానిలో నీకు సక్సెస్ రాదు. అంటే దేవుని యొక్క మార్గంలో నువ్వు లేనప్పుడు, దేవుని యొద్ద విచారణ చేసే మొదటిగా మనం తెలుసుకోవాలి. దేవుని యొద్ద విచారణ చేసి ఆ బైబిల్ చదివినప్పుడు దేవుడే మనకు ఆలోచన కలిగిస్తాడు. ఆయన ప్రార్థన ద్వారా మనకు తెలియజేస్తాడు. మనం చేస్తున్న పనిలో అది మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎప్పుడు ప్రారంభించాలని దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి మీరు ఈరోజే ప్రార్థించండి. తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్య నుండి, ప్రతి ఆలోచనను కూడా మరి అది ఏది సరైనదో ఏది కాదో మరి దేవుడే మీకు తెలియజేస్తాడు. ఆమేన్.